మేడం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ గారు 3 సార్లు గెలిచి మరణించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కూడా ఎలా ఉండబోతున్నాం ఇక్కడ? జరిగినా పర్వాలేదండి. బై ఎలక్షన్ జరిగినా కానీ మా అన్నగారి భార్యకి టికెట్ ఇస్తారు. కంపల్సరీ ఆవిడ మేము గెలిపించుకుంటాం దగ్గరుండి. మా అన్న చేసిన మంచిదే మాకు చాలా హెల్ప్ చేశాడు ప్రతి ఒక్కరికి. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ పీటీఎంలో కానీ ప్రతి ఒక్కటి మా అన్నగారు చాలా బాగా చేశారు. ఆయన లేని లోటు మాకు చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా వదిన గారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా 100% గెలిపించుకుంటామండి. అంటే మాగంటి గోపినాథ్ గారు పనితీరు ఎట్లా ఉన్నాయమ్మా నియోజకవర్గంలో? చాలా బాగుండేదండి. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఆయనకి అసలు నెగిటివ్గా అసలు ఎవ్వరు లేరండి. అందరూ చక్కగా ప్రతి ఒక్కరు బాగా చేస్తారు. ప్రతి పండగకి ప్రతి ఒక్కరికి లేడీస్కి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, బతుకమ్మ కాడి నుంచి అన్ని ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి గిఫ్ట్ దాదాపు 20-30 గిఫ్ట్లు ఒక్కొక్కరి ఇంట్లో ఉంటాయండి. రంజాన్ కాడి నుంచి అన్ని గిఫ్ట్లు, క్రిస్మస్కి మొత్తానికి చాలా బాగా చేస్తారు. సమస్య వస్తే అందుబాటులో ఉండేవారా? సమస్య వస్తే మిడ్-నైట్ 2 గంటలకు ఫోన్ చేసినా సరే, ఉదాహరణకు నేనే అనుకోండి, నేను 12 గంటలకు ఫోన్ చేసిన అన్న వాటర్ రావట్లేదంటే వాటర్ మేనేజర్కి ఫోన్ చేసేవాళ్ళు, అన్న రోడ్డు బాగాలేదంటే ప్రతి దానికి స్పందించేవాళ్ళు వెంటనే. అది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు లేదంటే తలసాని గారు కుమార్ను నిలబెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అని కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుందమ్మా? అంటే అతని అంటే సత్యమానికి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది? లేదండి, వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలండి. గోపన్న గారి ఇంట్లో వాళ్ళకే ఇవ్వాలి. మేము ఫుల్ సపోర్ట్ ఉంటాం. అందరం ప్రతి ఒక్కరం 7 డివిజన్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తామండి మేము మాత్రం. అంటే గోపినాథ్ గారు మరణించిన సందర్భంగా ఈ ఇతర 2 పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సీటును కైవసం చేసుకునే యోచనలో వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయమ్మా. ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తే? లేదండి, ఖచ్చితంగా మా గోపన్న గారి ఫ్యామిలీయే గెలుస్తారు. వాళ్ళనే గెలిపించుకుంటాం మేము. అదర్ పార్టీస్ గెలిచే అవకాశం లేదు అసలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ గారు అండ్ ఇక్కడ నుంచి నిలబడతారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఫిరోజ్ ఖాన్ గారు కానీ నిలబడితే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మరి? ఫిరోజ్ గారు ఎవరో కూడా తెలియదండి. డివిజన్లో కానీ, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా తెలియదు అసలు. మా గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే గారు. ప్రతి ఒక్క చిన్నపిల్లలు అడిగిన మీ ఎమ్మెల్యే ఎవరంటే జూబ్లీ హిల్స్ అని చెప్తారు అంతే. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా, అధికారంలో ఉన్న పార్టీని మనం సీటు తెప్పించుకుంటే మనకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజలు యోచిస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తాను. అభివృద్ధి అంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు పైన. అభివృద్ధి అంటే కంపల్సరీ జరుగుతుంది. లేకపోయినా సరే మా నియోజకవర్గం బాగానే ఉంది ఇక్కడ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందమ్మా? మీరు ఒక మహిళగా చెప్పండి. ఏముందండి చెప్పండి, ఎక్కడ అభివృద్ధి ఉందో కనిపిస్తుంది అసలు సిటీలో? ఎక్కడా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇవాళ 11th డే కాబట్టి మేము అందరం అక్కడికే వెళ్తున్నాము. నాకు తెలిసి ఇక పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మరి జూబ్లీహిల్స్లో తర్వాత పరిస్థితి ఎట్లుంటుంది అనేది అది హైకమాండ్ చూసుకుంటారు. అంటే ఆయన పనితీరు ఎలా ఉండే అన్న కాన్స్టిట్యున్సీలో? చాలా బాగుండే, చాలా మంచి నిరుపేదల మనిషి ఆయన. చాలా బాగుండే. కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. చివరి నిమిషం వరకు ఆయన కూడా కార్యకర్తల గురించే బాగా శ్రమిస్తుండే. జూబ్లీహిల్స్లో ఒక పెద్ద దిక్కు పోయిందని చెప్పేసి మేము కార్యకర్తల్లో మాకు అందరికీ బాధ అనిపిస్తుంది. అంతే, ఆయనతో చాలా దగ్గర ఒక 20 సంవత్సరాల జర్నీ ఇంత తొందరగా మర్చిపోవాలంటే మర్చిపోలేకపోతున్నారు అందరికీ బాధ ఉంది. సడన్గా ఒక పెద్ద దిక్కు కోల్పోయామని చెప్పేసి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చాలా అయోమయంలో పడ్డారు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఆయన అతను అందుబాటులో ఉండేవారా? 100%. నువ్వు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా, 12 గంటలకు ఫోన్ చేసినా కూడా నీకు ఇమ్మీడియట్ సింగిల్ కాల్ని లేపి సమస్య ఏదైనా సరే వచ్చేస్తుండే. ప్రతి చిన్న సమస్య అయినా, సావులకు, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, అన్నిటికీ ప్రతి చిన్న ఒక పేదవాడి ఇంట్లో ఏదన్నా చిన్న సమస్య ఉన్నా, ఎన్ని ఫంక్షన్లు ఏమైనా ఉన్నా, ఏది ఉన్నా ప్రతిదానికి అటెండ్ అవుతుండే. బాగా మంచిగా ఎప్పుడు కార్యకర్తలు అప్పటికప్పుడు సమస్యను ఎప్పుడు పరిష్కారం చేస్తుండే. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్న, ఎట్లా ఉండబోతుంది మరి? ఎట్లా ఉండబోతుందంటే అది చూడాలి. అది మరి మాకు తెలిసి మా సైడ్ నుంచి మరి ఎవరికి ఇస్తారో అధిష్టానం నిర్ణయం చేసుకుంటుంది. దాన్ని బట్టి అది మేమే గెలుస్తామని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ సీటు గెలిపించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలు యోచిస్తున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారన్న? అది ప్రజా నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ జూబ్లీహిల్స్లో ఆయన చాలా మంచి పనులు చేసింది కాబట్టి నాకు తెలిసి ప్రజలు ఎవరు ఇప్పటికీ మర్చిపోలేదు. అట్లా ఆయన ప్లేస్లో ఇంకా అలా వాళ్ళ కుటుంబ సభ్యులను నిలిపించినా 100% బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు లేదంటే తలసాని గారి కుమారుడు నిలబడతారని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయన్న, ఏం చెప్తారు దీనికి? అది అన్నీ నాకు తెలిసి ఇవన్నీ పుకార్లు.
ఎందుకంటే సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇప్పుడున్న సందర్భంలో ఈ 11 రోజులు ఇప్పుడు ఈ సంతాప సభలు నడుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవద్దు, అసలు ఇట్లాంటి చర్చ కూడా జరగవద్దు. ఇది ఇప్పుడు ఆయన చనిపోయి 11 రోజు అయిపోయి ఈ రోజుతో 11th డే. దీని తర్వాత అధిష్టానము దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ప్రజలకు తెలిసిన నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్ నిలబెడదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటా ఉందంట. అంటే ఫిరోజ్ ఖాన్ నిలబడితే ఎట్లా ఉండబోతుంది మరి ఇక్కడ? ఈ అంటే వ్యక్తిగతంగా నాది అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు ఎవరు నిలబడ్డా కూడా దానికి ప్రజలు అనేది నిర్ణయిస్తారు. ఎవరు మంచి పనులు చేసిర్రు ఏంటి ఏం సంగతి అనేది ఇక్కడ ప్రజలు ఉన్నారు కదా, ఆ ప్రజలే నిర్ణయం చేసుకుంటారు. మీరు చెప్పండి అన్న, ఎట్లా అంటే ఇప్పటికే కాంగ్రెస్తోనే అసంతృప్తితో ఉన్నారు కదా ప్రజలు. ఎట్లన్నా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. అందే అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కదా, అధికారంలో లేకున్నా ఇక్కడ చాలా మంచి పనులు అయితే బీఆర్ఎస్తోనే చాలా డెవలపింగ్ అయింది కదా. దాని గురించి బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ప్రజలైతే బీఆర్ఎస్ సైడే ఉన్నారు. ఇక కాంగ్రెస్తోని చాలా పథకాలు పెట్టి ఏవి వీళ్ళు అమలు చేస్తలేరు. ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఏమీ లేవు, పింఛన్లు లేవు, ఏమి లేవు. కాబట్టి ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ని ఎవరిని గెలిపించినా ఫిరోజ్ ఖాన్ మంచోడే, చాలా మంచోడే, కానీ పనులు అయితే చేస్తలేరు కదా. ఎవరిని గెలిపించినా అట్లనే ఉంటుంది. అంటే ఫిరోజ్ ఖాన్ లాంటి వ్యక్తిని నిలబెట్టి సీట్ కైవసం చేసుకుందామని చెప్పేసి కాంగ్రెస్ అనుకుంటా ఉందంట. మరి దీనికి ఏం చెప్తారన్నా? అదే అంటున్నా, ఫిరోజ్ ఖాన్ మంచోడే, అందరితో మన ముస్లిం అని కాకుండా అందరితో కలిసిపోతాడు. ఎవరినైనా ఎదిరించి మాట్లాడే దమ్ముంది ఆయనకి. కానీ చూడాలి మరి. కానీ అయితే ఇక్కడైతే బీఆర్ఎస్ఏ. అంటే ఫిరోజ్ ఖానే కాకుండా అజారుద్దీన్ కొడుకును కూడా నిలబెట్టే యోచనలో ఎంఐఎం పార్టీ ఉందని చెప్పేసి మాట్లాడతాం. గెలవలే, కొడుకుని ఎవరు గుర్తుపడతారండి? అజారుద్దీన్ మొత్తం నేషనల్ లెవెల్లో ఉన్న ప్లేయర్నే గెలిపించలేదు, కొడుకునేం గెలిపిస్తారు? సమస్య లేదు. మాగంటి గోపీనాథ్ గారి పనితీరు ఎట్లా ఉండే అన్న ప్రజలు? చాలా బాగుండే. ఏ రాత్రి పిలిచినా వచ్చేటోడు, అందరికి అందుబాటులో ఉండేటోడు, అన్ని పనులు చేసేటోడు, చాలా దమ్మున్న నాయకుడు ఉండే. కానీ ఇప్పుడు వేరే బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టినా కూడా బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నారు విష్ణువర్ధన్ అనుకుంటున్నాను నేను. పోటీకి చాలా మంది ఉన్నారు. ఎవరు వస్తారు? ఎవరిని వాళ్ళ ఇష్టం కదా, ఇక పెద్దోళ్ళు ఇష్టం ఎవరిని నిలబెడతారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత గారు లేదంటే తలసాని గారి కుమారుని నిలబెడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయన్న. ఏం చెప్తారన్న దీనికి? వినిపిస్తున్నాయి కానీ తలసాని అంతా మా సైడ్ ఏం లేదు. ఇక్కడి నాయకుడు ఇక జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి, లేకుంటే మన మాగంటి భార్య వాళ్ళని నిలబెడితే ఆమె. ఇవి రెండే అని నేను అనుకుంటున్నాను. అంటే మాగంటి గోపీనాథ్ గారి భార్య నిలబెడితే ఎట్లా ఉండబోతుంది? అంటే సానుభూతితోనైనా గెలిచే అవకాశం ఏదైనా ఉందంటారు? సానుభూతితో 100%, 90% ఉంటుంది. 10% ఆయన మాగంటి మంచి పనులు చేసిండు కాబట్టి దాని విషయంలో కూడా గెలవచ్చు. అంటే బీజేపీ పార్టీ నుంచి ఎవరు ఉన్నారని ఇక్కడ? ఎవరున్నారో తెలియదు మరి, కానీ బీజేపీ రాదంట. బీజేపీ రాదంట, ఛాన్సే లేదు. బీజేపీ ఓట్లు లేవు ఇక్కడ. అంటే ఇప్పుడు ఫైనల్గా బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మరి? పరిస్థితి అదే పోటాపోటీ ఉంటుంది. పోటాపోటీ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికే ఎవరికి ఇచ్చినా వీళ్ళిద్దరికి ఇస్తే బాగా గెలిచే ఉంటుంది. ఈ తలసానికి వీళ్ళకి ఇస్తే అంతా ఇక్కడ వాళ్ళకంతా లేదు. అంటే కవిత గారికి సీట్ ఇస్తే ఎట్లా? కవిత గారికి కూడా ఎక్కువ ఇక్కడ మా ఏరియాకి అయితే ఉండదు. మా ఎమ్మెల్యే భార్యకి ఇచ్చినా లేకుంటే విష్ణుకి ఇచ్చినా కంపల్సరీ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది.